ఓకే. ఈ నెల 11వ తారీఖు రోజు మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా 14వ వార్డు మేము ఒక 10 రోజుల సంది తిరగటం జరుగుతుంది. ఆ 14వ వార్డులో మరి కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం జరిగింది. అక్కడ ఏ పని కూడా పట్టించుకోకపోవటం చాలా బాధాకరమైనది. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సీసీ రోడ్లు లేక, డ్రైనేజీ లేక అనేక అవస్థలు పడుతున్నది మేము గుర్తించడం జరిగింది. మాకు కమలం పువ్వు గుర్తుకు బంటుగిరి 14వ వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతుంది. మీరు బంటుగిరికి మద్దతు చేసినట్టయితే మేము గెలిచిన తర్వాత ఈ 14వ వార్డులో ఉన్న సమస్యలన్నీ కూడా మేము నోటెడ్ చేసుకోవడం జరిగింది. గెలిచిన తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళకి డ్రైనేజ్ ప్రాబ్లం ఏదైతే ఉందో, సీసీ రేట్ల ప్రాబ్లం ఏదైతే ఉందో, జంగల్ కటింగ్ అంటే చెట్లు ప్రాబ్లం చాలా ఉంది, మొత్తం అడవిలో ఉన్నట్టుగానే ఉంది. అవన్నీ కూడా కటింగ్ చేయించి సీసీ రోడ్లు శాంక్షన్ చేయించేందుకు మేము మరి 14వ వార్డు అభివృద్ధి చేసేందుకు మేము ముందుగా ఉంటామని కోరుకుంటూ, ఈ అవకాశం 14వ వార్డు ప్రజలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. గత పాలకులు 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులైన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ గెలిచిన తర్వాత వార్డు వైపు కూడా తిరగకుండా, వార్డుకి రాకుండా వార్డుల యొక్క సమస్యల గురించి కానీ, మురికాల గురించి కానీ, సీసీ రోడ్ల గురించి కానీ, వీధి లైట్ల గురించి కానీ, ఈ దోమల నివారణ గురించి కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. మీ వార్డుల ప్రజల దగ్గర పోతే మంచి స్పందన ఉన్నది. ప్రతి ఒక్కరూ అనవసరంగా పోయినా సరే స్థానికులు కాని వాళ్ళని గెలిపించుకున్నాం. మీరు స్థానికులు ఇక్కడనే పుట్టి పెరిగిరు, ఇక్కడే నివసిస్తారు చెప్పండి. ఖచ్చితంగానే మిమ్మల్ని గెలిపించుకుంటే మేము పోయి ఏమడిగినా మీరు పనిచేస్తారు 24 గంటలు, మాకు అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తానని వార్డు ప్రజలు చెప్తున్నారు. అది కాకుండా నరేంద్ర మోడీ గారు దేశానికి అదే చేస్తుండ్రు. ఇప్పుడు విశ్వకర్మ కానీ, ఇప్పుడు రేషన్ బియ్యం ఇచ్చేది కూడా మోడీ గారి పథకాలే. అనేక ఇప్పుడు పల్లెటూళ్ళలో, గ్రామాలలో అన్ని సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ ప్రతి ఒక్కటి సెంట్రల్ గవర్నమెంట్ అయినా మోడీ గారు చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రోగ్రాం చేయట్లేదు. ఊరికి అనేక హామీలు ఇచ్చారు కానీ హామీలు నెరవేర్చుకోలేదు చెప్పంటే మాకు గెలిచే అవకాశం మాకున్నది. వార్డుల ప్రధాన సమస్యలు సీసీ రోడ్లు. ఇంతవరకు గతంలో ఒక 15 సంవత్సరాల కిందట మా నాన్నగారు కౌన్సిలర్ వైస్ చైర్మన్ ఉన్నప్పుడు చేసిన రోడ్లు తప్ప ఇంతవరకు ఆ ఏరియాలో సీసీ రోడ్లు పడలేదు. సీసీ రోడ్డు సమస్య ఒకటి. వీధి లైట్లు చీకట్ల లేడీసులు పోవాలన్నా కానీ, చిన్నపిల్లలు పోవాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా వీధి లైట్లు పెట్టిస్తాము. ఈ మురికాలు సరిగ్గా లేక వాటర్ మురికి నీళ్ళు ఉండటం వల్ల ఆ దోమలు వచ్చి ఈ రోగాలు వస్తున్నాయి. కలరా టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయి. యువతకు ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య మొదట వాళ్ళకి ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు కానీ, ఏమైనా పథకాలు కానీ, వాళ్ళ నిరుద్యోగులకు ఏమైనా నోటిఫికేషన్ పడ్డా కానీ వారికి ఖచ్చితంగా మా వార్డు ప్రజలకి సహకరించి వాళ్ళని ఏదో ఒక దాంట్లో వృత్తిరీత్యానైనా కానీ, వాళ్ళకి ఏమైనా ఏ ఒక వృత్తిలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆ వృత్తిలో కూడా మేము పెట్టడానికి ఖచ్చితంగా మేము ఖచ్చితంగా వార్డుని అభివృద్ధి చేపించి మిర్యాలగూడలో 48 వార్డులు వేరు, 48 వార్డుల 14 వార్డు వేరు, 14 వార్డు అభివృద్ధి అనేది 47 వార్డులకి ఆదర్శంగా ఉండి చేసి చూపిస్తామని చెప్తున్నాం. జై బీజేపీ.